చేవల ప్రాంతంలో ఇంకా ఎక్కువ మోడీ వేవ్ ఉండే దానివల్లనే ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. వికారాబాద్, పరిగి, తాండూర్ అక్కడనైతే 4,000, 7,000, 16,000 ఓట్లు వచ్చిన దగ్గర ఈసారి 80,000, 90,000, 70,000 అట్లా ఓటు వచ్చినాయి. అంటే 20% కాదు 20 ఇంతలు పెరిగినాయి ఓట్ షేర్లు కొన్ని జాగాలలో. ఇక్కడ కలిసి పనిచేసినాం అందరూ. బీజేపీ పార్టీ, కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, కంటెస్టెడ్ కార్పొరేటర్స్ అందరూ కూడా కలిసి పనిచేసినాం. అదే కాక వివిధ మోర్చాలు, ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా వీళ్ళు కూడా రంగానికి దిగే వరకు అపోజిషన్ తట్టుకోలేకపోయింది. దాని మీద ఎంతో దుష్ప్రచారం చేసిండ్రు మోడీ గారి మీద, బీజేపీ మీద. అటు మోడీ గారు తీసుకోని ఎంఆర్పిఎస్ కూడా మాకు మద్దతు ఇచ్చింది. అది చాలా ఎలక్షన్ కానీ కొన్ని ప్రాంతాలలోనైతే అనుకోకుండా ఎక్కువ మెజారిటీ వచ్చింది, ముఖ్యంగా షేర్లింగంపల్లిలో. కానీ చూస్తే షేర్లింగంపల్లినే చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళు ఈసారి చాలామంది బయటకు వచ్చేసిండ్రు. పోయిన ఎంపీ ఎలక్షన్స్ ఆడ 20% పడ్డది దాగల, ఇప్పుడు 55% గేటెడ్ కమ్యూనిటీస్ అనుకోండి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఓటేసినారు. కానీ అక్కడ ఉన్న బస్తీలలో కూడా ఆటో రిక్షా డ్రైవర్ల కానించి, లేబర్ కానించి అక్కడ కూడా మనకు మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలు చాలా స్మూత్గా జరిగినాయి. పోలీస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు. తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరుగానే చేసిండ్రు. ఏ కుటుంబ పోలీసు లేకుంటే ఒక కేసీఆర్ పోలీస్ తీరుగా ప్రవర్తించలేదు. అందుకే ఎలక్షన్స్ కూడా చాలా ఫేర్గా అయినాయని నేను అనుకుంటున్నాను. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిలా బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటివి. అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలామంది మాకు ఓట్లు వేసిండ్రు. అందుకే ఇంత భారీ మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉండే. దీంట్లో ఈ ఎలక్షన్స్లో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి. ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండ్రు. పైసలు, ఆల్కహాల్ ప్రభావము, గవర్నమెంట్ అధికారులను వాడదాము, ఇవన్నీ కూడా ఈ పైసల ప్రభావము లేకుంటే క్వార్టర్ బాటిల్ ప్రభావము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి. మా పక్క ప్రాంతము మెదక్ల చూసిండ్రు, వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు. రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు, ఆల్కహాల్ పనిచేయలేదు. రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది. అది ప్రత్యేకంగా రఘునందన్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మార్పుల అదొక మంచి ఉదాహరణ. ఇదే ట్రెండ్ మన తెలంగాణలో కొనసాగాలని చూస్తున్నా. వచ్చే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్స్, ఈ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మేము పని మొదలుపెట్టినాము. తప్పనిసరిగా మాకు ఈసారి 7,000 వార్డ్ మెంబర్లను తయారు చేసినాము, 700 సర్పంచ్లను తయారు చేస్తున్నాము. ఇందులో కూడా మాకు 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని. దీని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్. జిహెచ్ఎంసీలో ఇక్కడ చూస్తే ఇప్పుడు షేర్లింగంపల్లిలో కేవలం ఒకటే వచ్చిన దగ్గర ఈసారి 10కి 10 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి డివిజన్లో భారీ మెజారిటీ వచ్చింది బీజేపీకి. ఇక్కడనే కాక బడంగ్పేట్ ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి, అక్కడ కూడా మణికొండ మున్సిపాలిటీస్, ప్రతి మున్సిపాలిటీలో మాకు భారీ మెజారిటీ వచ్చింది. అయితే రాబోయే కాలంలో ఎమ్మెల్యేల, సర్పంచ్లే కాదు, వార్డ్ మెంబర్సే కాదు, కార్పొరేటర్సే కాదు, ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా 7 ఎమ్మెల్యేల కనీసం 5-6 ఎమ్మెల్యేస్ మేము గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ప్రభుత్వము తెలంగాణలో ఉండబోతుంది. కానీ అంతవరకు మేము ఇదే ప్రభుత్వంతో పనిచేస్తాము. ఈ ప్రభుత్వము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంది. అంటే పోయిన ప్రభుత్వం చేసిన కర్మ
వీళ్ళు వహించవలసి వస్తుంది. ఎందుకంటే అప్పుల పాలు చేసిపోయినారు తెలంగాణలో. అయితే దీనికి సెంటర్ సపోర్ట్ అవసరం. పార్టీలు వేరైనా కూడా నేనైతే సెంటర్ నుంచి ఈ ప్రభుత్వంకు ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుందో అంత సపోర్ట్ కొరకు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాజకీయాలు పక్కకు పెడితే ఈ ప్రభుత్వం మంచిగా తెలంగాణ ప్రభుత్వం మంచిగా పని చేయకుంటే రేపు జీతాలు లేటుకొస్తావు, పథకాలు అమలు కావు, పెన్షన్లు రావు, ఇవన్నీ కూడా రావు, ప్రజలకు ఇబ్బంది. అందుకే మేము ఒక బైపార్టిజన్గా, అంటే రాజకీయాలలో కొట్లాడినా కూడా డెవలప్మెంట్కి వచ్చే వరకు కలిసి పనిచేస్తానికి మేము ప్రయత్నం చేస్తాను. నేను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రానికి ఏం తేవాలనో, నిధులైనా ప్రాజెక్టులైనా దాని కొరకు ప్రయత్నం చేస్తాను. బాధాకరంగా ఏముందంటే ఎప్పుడు లేనట్టు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మైనార్టీ మనసుల, మైనార్టీ మెదడుల విషం పోసింది. ఏంటంటే బీజేపీ వస్తే మిమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తుంది. బీజేపీ వస్తే సిఏ ఇంకా ఎన్ఆర్సీ తెచ్చి మిమ్మల్ని దేశం బయటికి వెళ్ళగొడుతుంది, మిమ్మల్ని ఒత్తిడి పెడుతుంది, మీ మీద ఎన్నో కేసెస్ పెడుతుంది, మతపరంగా మిమ్మల్ని చిన్నగా చూస్తారని ఎన్నో విమర్శలు చేసిండ్రు. మైనార్టీ మనసులలో, మైనార్టీ మెదడులలో విషం నింపిండ్రు. అది దేశానికి, రాష్ట్రానికి, మళ్ళీ మన ప్రాంతానికి మంచిది కాదు. ఉల్టా మా మీద విమర్శలు ఏంటంటే మేము మతతత్వ పార్టీ అని, మేము హిందుత్వ పార్టీ, అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, ఏది చేసినా దేశానికి కొరకు చేస్తాము. అవును, మేము భారత్ మాతాకి జై అంటాము, మేము జై శ్రీరామ్ అంటాము. కానీ మేము ఎప్పుడు కూడా మైనారిటీస్లను విమర్శించలేదు. పార్టీ పరంగా ఏ పథకం కూడా ఒక మతానికి కొరకే కాక అందరికీ, భారతీయులందరి కొరకని మేము ముందుకు పోయేది సబ్కే సాత్ సబ్కే వికాస్ అని. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విషం పోసి ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్నే ఓడగొడుతందుకు ప్రయత్నం చేసింది. కొన్ని జాగాలలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయినరు, కానీ నాకు సంతోషము కొన్ని జాగాలలో కాలేదు. దేశమంతా ఒకటే, అందరినీ కలుపుకొని ముంగటు పోతుంది. ఈసారి కోalition ప్రభుత్వం అయినా కూడా మోడీ గారి విధానం అదే ఉంటుంది. 10 ఏళ్ల నుంచి ఎట్లా పోతుండో అదే డైరెక్షన్లో మారకుండా అదే డైరెక్షన్లో పోతుండు, అదే డైరెక్షన్లో పోతాడు. అందుకే డెవలప్మెంట్ అనేది ఆగదు. అదే కాకుండా ఫారిన్ పాలసీ ఆగదు. ఆర్థికంగా ఎట్లయితే 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తెచ్చిండో, ఇప్పుడు 2 ఏళ్లలో 4వ స్థాయి 3వ స్థాయికి తప్పనిసరిగా ఈ 5 ఏళ్లలో అవుతుంది, 2 ఏళ్లనే అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్లనే డిఫెన్స్ ఇష్యూస్ అయినా ఏమీ మారాయి, పాలసీస్ మారాయి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే అసలే ఆగాయి. కానీ విపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్స్ తీసుకొచ్చిండ్రో దాన్ని కూడా అమలు అయ్యేటట్టు వాళ్ళు మోడీ గారికి అక్కడ కూడా పాలిటిక్స్ పక్కకు పెట్టి ఉమెన్స్ రిజర్వేషన్స్ బిల్ను కూడా తప్పనిసరిగా అమలు అయ్యేటట్టు వాళ్ళు చేయాలని నేను కోరుతున్నా. కలిసి పనిచేస్తే ఎంతో సాధ్యం. కొన్ని దేశాలలో పార్టీలు వ్యతిరేకంగా అయినా, రాజకీయాలు వ్యతిరేకంగా అయినా బైపార్టిజన్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అట్లుండాలని నా కోరిక. నేను ఇంతకుముందు చేసినట్టే ముందుకు పోతాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చే పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మా ప్రాంతంలో, చేవెళ్ళ ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కానీ, ఆవాస్ యోజన కానీ, ముద్రా లోన్స్ కానీ అవి మంచిగా అమలయ్యేటట్టు చూస్తాను. అదే కాక ఇంతకుముందు హైవేస్ తీసుకొచ్చినాను, టూరిజం కొరకు 100 కోట్లు తీసుకొచ్చినాను. ఇవన్నీ కూడా ఈ బిజాపూర్ హైవే తీసుకొచ్చినాను. అది ఇప్పుడు అమలు కాలేదు, ఇది కన్స్ట్రక్షన్ ఇంకా మొదలు కాలేదు. అది మొదలయ్యేటట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాను. అట్లనే ఎన్నో ప్రాజెక్టులు ఉంటాయి, MMTS, ఇవన్నీ కూడా 50-50 అంటారు. అంటే రాష్ట్రము 50%, మళ్ళీ కేంద్రం 50% పెట్టాలి. అవి కూడా నేను తీసుకొస్తాను. ఇక్కడ ఈ ప్రభుత్వం మీద కూడా వికారాబాద్ వరకు, ఫస్ట్ శంకర్పల్లి వికారాబాద్ వరకు MMTS వచ్చేటట్టు చేస్తాను.
ఎంపీ ల్యాడ్స్ అయితే నేను ఇంతకుముందు కూడా 400 గ్రామాలకు ఇచ్చిన, ఇప్పుడు కూడా 400 గ్రామాల పైకి నా ఎంపీ ల్యాడ్స్ అందేటట్టు నేను చూస్తా. పాత ఎంపీ ఏమన్నా మొదలుపెట్టి అవి ఖతం కాకుంటే అవి కూడా కంప్లీట్ అయ్యేటట్టు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది గెలుపు నిజంగానే అందరూ కలిసి పనిచేసినట్టు, ఒక